నమస్తే వెల్కమ్ టు సాక్షి సినిమా దిస్ ఇస్ యాంకర్ దుర్గా ఏం చేసుకుంటారో చేసుకోండి విచారణలో ఐబొమ్మ సినిమా చూపించిన రవి ఐబొమ్మ పైరసీ సినిమా వెబ్సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్ లో భాగంగా చెంచల్గూడ జైల్లో ఉన్న రవిని పోలీసులు కస్టడీలోకి తీసుకొని 5 రోజుల పాటు విచారించనున్నారు ఈ క్రమంలో రవిని మొదటి రోజు విచారించారు ఈ సందర్భంగా రవి నేను ఒంటరిని మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అంటూ ఎలాంటి భయం లేకుండా అధికారులు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పాడట ఇతని కోసం వెళ్లిన లాయర్లను కూడా కలిసేందుకు ఇష్టపడలేదట అయితే తన ఫ్రెండ్ వస్తాడని మాత్రం చెప్పినట్లు తెలుస్తోంది తనది ఒంటరి జీవితమని పట్టించుకునే వారెవరూ లేరని చెబుతూనే మీకు ఇష్టం వచ్చింది చేసుకోండి అని పోలీసులతో రవి స్పష్టంగా చెప్పాడట విచారణలో భాగంగా చెంచల్గూడ జైలు నుంచి రవిని సిసిఎస్ కు పోలీసులు తరలించారు మొదటి రోజు విచారణలో అతని నెట్వర్క్ గురించి తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు విడుదలైన సినిమాను ఎలా పైరసీ చేస్తాడు ఆపై ఎలా ఇంటర్నెట్ లో అప్లోడ్ చేస్తాడు వంటి అంశాలను రవి నుంచి రాబట్టారట అయితే రవి కూడా అధికారులకు పూర్తిగా సహకరించాడట నాకు తెలియదు చెప్పను అనే సినిమా డైలాగ్స్ పేల్చకుండా విచారణ అధికారులకు తన వెబ్సైట్ ను ఎలా నిర్వహిస్తాడో చెప్పాడట ఐబొమ్మ సినిమాను పోలీసులకు కళ్లకు కట్టినట్లు చూపించాడట అప్పుడే విడుదలైన సినిమాను ఎక్కడ రికార్డ్ చేస్తారు క్వాలిటీ ఎలా పెంచుతారు వంటి అంశాలతో పాటు ఐబొమ్మ సర్వర్లోకి ఎలా పంపుతారనే అంశాలన్నీ చాలా క్లియర్ గా రవి వివరించాడట ఈ క్రమంలో ఏమైనా టెక్నికల్ సమస్యలు వస్తే వాటిని అధిగమించే ప్లాన్ ను కూడా పంచుకున్నాడట తన కోసం పనిచేసే ఏజెంట్లు కూడా ఉన్నట్లు తెలిపాడట వాళ్లకు కొంత డబ్బులిచ్చి సినిమా ప్రింట్ తీసుకుంటారని రవి చెప్పాడట సినిమా విడుదలకు ముందే క్యూబ్ ను ఏ విధంగా హ్యాక్ చేస్తారో కూడా రవి వివరంగా తెలిపాడట సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు